మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. లారీలు, గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లు నత్తనడకన సాగటంతోనే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నీటిపాలు కావడంతో అన్నదాత లబోదిబోమంటున్నాడు. కల్లాల్లో పోసిన వడ్లకు రోజుల తరబడి తూకాలు సాగక ఈ పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వడ్ల సంచుల కిందకు నీరు చేరిందని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి తలెత్తిందని ఆగ్రహించారు. అన్నదాత మెదక్ నర్సాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి, కొల్చారం కేంద్రాల్లో వారం రోజులుగా కొనుగోళ్లు సాగడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పోలీస్, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించలేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. గజ్వేల్, దుబ్బాక ప్రధాన రహదారిపై అన్నదాత ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లారీలు, గన్నీ సంచుల కొరతను తక్షణమే తీర్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన 50 మంది రైతులు ట్రాక్టర్లో మెదక్ కలెక్టరేట్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. అకాల వర్షానికి తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దన కొనుగోలు కేంద్రంలో నెల రోజుల్లో కేవలం 20% మాత్రమే ధాన్యం తూకం జరిగిందని వాపోయారు. వాటిని కూడా లారీలు రాక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సీజన్ వచ్చేసి ఒక 250 నుండి 270 వరకు 300 వరకు ఇట్లా లారీలు పోతుండే. అలాంటిది ఇప్పుడు చాలా కొరత ఏర్పడుతుంది. ఎందుకు ధాన్యం సరిగా పోవడం లేదు. ఈ లారీలు ఉంటే బార్దాన్ ఉంటలేదు, బార్దాన్ ఉంటే లారీలు వస్తలేవు. ఇప్పటికే తడిసిపోయి మొలకలు, అడుగులు మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ధాన్యం సేకరించి ప్రభుత్వము కలెక్టర్ దృష్టికి ఇట్లా మీరు తీసుకెళ్లి రైతులను మమ్మల్ని వెంటనే వాదుకోవాలని మేము రైతుల తరపున మాట్లాడుతున్నాను. మరి కౌలు ఎకరం పొలానికి 30 తిప్పలు పెడతారు. రోడ్డు మీద పోసిన మాత్రం అర్ధంతా వేయింది. అట్లకై పోసిన అర్థం వేయింది. ఈ బజార్లు ఇల్లు అన్ని అట్లకే ఇంట్లోకి కైకిలు చేసుకున్న వాళ్ళు ఆడుకున్నాడేనా, ఆ రైతులతో ఆడుకున్నాడేనా. అందరూ ఊరి మీద ఒక 20 మంది లీడర్లు చాలా మంది బతుకుతా అయిపోయాలా. వీళ్ళంతా కట్టం చేసిన వాళ్ళు గారా. ఊరు కాడ ఎంత మంది లీడర్ ఉన్నారో లీడర్ అయిపోతున్నాయి తప్ప సామాన్యునికి అడ్లు వేయలేవు, జోకినేయలేవు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో నెల రోజులుగా ధాన్యం అమ్మేందుకు ఎదురు చూస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో నిలువ చేసిన ధాన్యం రాసుల కిందకు నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులతో ధాన్యం రాసులపై రక్షణగా వేసిన పరదాలు గాలికి ఎగిరిపోయాయని వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల కేంద్రంలో వడ్లు పోసి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం రాసుల కిందకి నీరు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోనూ రైతులు పలు రహదారులను దిగ్బంధించారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారితో పాటు రాజంపేట, మెదక్ ప్రధాన రహదారి, మెదక్ బోధన్ ప్రధాన రహదారులపై ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.